వినయము నీదైతే విజయము నీదే. ప్రేమైన విద్యార్థులారా ఒకసారి గుర్తుంచుకోండి ఈ మాటని. మీ దగ్గర మీ నోట్బుక్లు రాసుకోండి. సగనము నీదైతే సకలము నీదే, వినయం నీదైతే. సంస్కారవంతమైనటువంటి విలువలతో కూడిన విద్య కావాలంటే బాగా వినాలి. ఎవరు బాగా మాట్లాడతారంటే ఎవరు బాగా వింటారో వాళ్ళు బాగా మాట్లాడతారు. బాగా అంటే ఎక్కువ కాదు, పెద్ద కాదు, మంచిగా మాట్లాడతారని అర్థం, అవునా కదా? సో మీరందరూ పంచి కూర్చోవాలి మనసుకుంటే కోరుకుంటాం. ప్లీజ్ సిట్ రైట్. కొంచెం ఓపిక ఒక 5-10 నిమిషాలు మేము ముగించేసి మన గురువు గారికి ఇచ్చేస్తాము. 5-10 నిమిషాలే. ఇందాక రాజరెడ్డి సార్ చెప్పారు, గోపాల్ ఫ్యూచర్ అయినా కూడా పల్లెల్లో మట్టి వాసన చూసిండు, పసుల కాడి పోయిండు, కూలి పని చేసిండు, అని చేసిండు. ఇవాళ మనకు అవన్నీ లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు వాటి కష్టమంతా పల్లె చూసినాం. మీరందరూ ఎంతమంది పల్లెటూరు వాళ్ళు చేదొచ్చండి? పల్లెటూరు వాళ్ళు సగం మంది ఉన్నారు కదా. ప్లీజ్ మీకందరికీ ఒక మాట చెప్తారా? ఆడిన అందాల ఆటల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం. ఎండాకాలం వస్తే చెరువుల్లో ఈతలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు, ఆటలు కోలాట పాటలు, సింధు బాగా ఓతాయి జాగాలు. మేము పాడిన పద్యాల జాడల కోసం, వస్తవా తమ్ముడా ఆటల కోసం, ఆనాటి అందాల పాటల కోసం, వస్తవా తమ్ముడా ఆటల కోసం, ఆనాటి అందాల పాటల కోసం, వస్తవా చెల్లెల ఆటల కోసం, మేము ఆనాడు ఆడిన ఆటల కోసం, వస్తవా చెల్లెల ఆటల కోసం, మేము ఆనాడు ఆడిన ఆటల కోసం, ఆడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం. పల్లెటూరి పాటలంటే ఇష్టమా? వస్తారా టూరుకు? ఏ టూరుకు? వాళ్ళు బెజవాడ అనుకుంటున్నారు, బొంబాయి బెజవాడ టూర్ అంటే అనుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో పోయే బెజవాడ, బెంగళూరు, బొంబాయి, కలకత్తా, పూణే కాదు. ఏ టూరు? పల్లెటూరు పోదాం. పల్లెటూరులో ఏముంటారు? ఏ గలీజ్ ఉంటుందంట కదా. ఏముంటది? సిరుకు రాలిన చోటన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం కానే కాదు, మట్టి పిల్ల వాసన. సిరుకు రాలిన చోటన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం కానే కాదు, మట్టి పిల్ల వాసన. ఏముంటది పల్లెటూరులో? చిరుగుపడగానే మంచి సుఖంగా వాసన వస్తుంది. ఒకసారి పొలంలోకి వెళ్ళండి, ఒకసారి పొలంలోకి వేసుకోండి. వెళ్ళిన పొలాలకి అది పట్టణంలో చిరుగుపడి ఎట్లుంటుంది? పట్టణంలో. అందుకోసం నాకు పల్లె అంటే ఇష్టం. పల్లె అంటే ఇష్టం. మధుకరి సార్ కూడా పల్లె ఇష్టం కాబట్టి సార్ పల్లెటూరు పాటలు పాడాలి సార్. గురుజీ గారు చెప్పారు పల్లెటూరి పరిచయం చేయండి పిల్లలు. పట్టణంలో ఏముంటది అంటున్నావు? ఏముంటుందా? గుర్తొచ్చానా కాకుండా వానమ్మ సుట్టంలో రానిక వానమ్మ సుట్టమా వీణమ్మ సుట్టమరా భయ్ వస్తుంది అక్కర్లేదన్నా. కానీ పల్లెల్లో నిజంగా మా జయరాజన్ అన్నాడు, సేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, బొంగులో నీళ్లు లేవు, ఎన్ని నమ్మినా నీళ్లు, పల్లెల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే
పాటలు పాడుకుంటుంటే మన అవును. అందుకోసమే ఒక్కసారి 40-50 ఏళ్ల కింద మీ నాన్న మీ అమ్మ చూసినటువంటి పల్లె వాతావరణంకి వెళ్దామా పల్లెటూరుకి? దయచేసి ఒకసారి మనం చేసి కొడుతూ ఉన్నాను. పేరెంట్స్ అందరూ కూడా ఓపికతో వినాలి సార్. ఈ పల్లె మట్టి వాసన నుంచి పల్లెటూరు నుంచి మనం అంతా పైకి వచ్చినాం. ఆ వాతావరణం జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మీ చిన్ననాటి మీ బాల్యాన్ని జ్ఞాపకం చేసుకొని కోరుతా ఉన్నాను. ఈ పిల్లలకు తెలియదు పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, మానవత సంబంధాలు, మానవ బంధాలు, ఆత్మీయ అనుబంధాలు, అన్నదమ్ముల మధ్య, అకాడమీల మధ్య, పల్లెల మధ్య, పిల్లల మధ్య బంధాలు పిల్లలు తెలియదు. ఏదో ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. ఆధునిక ప్రపంచం ఇందాక సార్ చెప్పారు. ఆధునిక విజ్ఞానం అంతా విషపూరితమైనటువంటిది. విషయాన్ని మర్చిపోయి విషయాన్ని మనసుకు తప్పిస్తున్నారు రాజేంద్ర సార్ చెప్పారు. విషయం పోయింది. అంత విషయం అంటే కేవలం ఉద్యోగం కోసమే మాత్రమే చదువు మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఉద్యోగం కోసమే చదవకూడదు. సమాజ మార్పు కోసము, మానవత సంబంధాల మానవులకు ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని పెడతారు. అందుకోసమే సాగంటి మంచి ప్రోగ్రాం పెట్టారు. అది కూడా సార్ చెప్తా ఉన్నా. దయచేసి ఒకసారి పల్లెటూరు పోయిద్దామా? వినండి. పల్లెటూరు నలుగన్న కన్న తల్లిరా, ఆగలి డబ్బులు తీసే అన్నపూర్ణరా, ఏ వేళకొచ్చినా ఎవరెందరొచ్చినా చెంపుతో నిలిచి చేరదీసేది. కలిగింది కడుపార కనికరంబుతో పెట్టి కథలు వెతలు చెప్పి కన్నీళ్లు పెట్టేది. దాసు మనం చిన్నగున్నప్పుడు ఇంటికి తాతయ్య, మామయ్య, అమ్మమ్మలు ఎవరైనా వస్తే ఏం చేస్తాం? ఏం చేసేవాళ్ళం? చెంబుతో నీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కానీ వీళ్ళు ఇస్తారా? ఆడగా రాగానే చెంబుతో నీళ్ళు ఇచ్చేసి తీసుకోక ఇప్పుడే వస్తున్నా అమ్మమ్మ, ఇప్పుడే వస్తున్నావు తాతయ్య అని చెప్పి కడుకోండి అని కాజలు కడుకోండి అని చెప్పి చెంబులో నీళ్ళు ఇచ్చేదన్న ఎదురుపోయే వాళ్ళం కదా. అవును. వీళ్ళు ఇస్తున్నారా? ఇప్పుడే ఇస్తారు. అంటే ట్యాప్ ఉంది కడుకో అని చెప్పి డాడీ ఎవరు ఇస్తారు అని చెప్పేసి అంటారు. ట్యాప్స్ వస్తుంది. ట్యాప్ నేను ఇంకా పాతకాలంలో డాడీ లేవు. ఇంకా ఏంది అంతా చాలా వస్తాం. రాకపోతే ఆయన నల్లకాడ మీరు కట్టుకోవడం అంటారు. మీరు పోయానా ఇంతకుముందు పట్టణంలో పల్లె వరకు వచ్చింది. పల్లెలో కూడా మంచిగా ఏంటివి నల్లాలు వచ్చింది. అదే నా పల్లె బాగా అనుకుని చెప్తా ఉన్నాను. నా పల్లెలో ఆత్మీయ బంధాలు కరువైపోయినాయి. మానవ సంబంధాలు, అన్నదమ్ముల మధ్య ఆత్మీయత లేదు. అనుబంధాలు, ఆస్తి కోసలు, అగాధలు, కగాధలు, కొట్లాటలు. ఎవడు అన్నం పెడితే ఎవడు ఆగడం మంచిగా పెడితే వాళ్ళంతా దోషం చేస్తున్నారు. కాబట్టి ఏ వేళకొచ్చినా ఎవరెందరు వచ్చినా చెంబుతో నిలిచి చేరదీసేది. కలిగింది కడుపార కనికరంబుతో పెట్టి కథలు వెతలు చెప్పి కన్నీళ్లు పెట్టేది. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. అనురాగాల మాటలే మాయే నా పల్లె సీమల్లో, మమతలే మాయే నా పల్లె సీమల్లో. అనురాగాల మాటలే మాయే నా పల్లె సీమల్లో, పాటలే మాయే నా పల్లె సీమల్లో. నా చిన్నతనమున నా పల్లెటూళ్ళలో తుమ్మ గజ్జలు కట్టి గంతులే వేసేది. తెలుసా తుమ్మ గజ్జలు? తెలుసా? తుమ్మ గజ్జలు, బసవంత పూలు, దొండకాయలు, దోసకాయలు, చెలిని దొంకలు తెలుసా? వాగులు తెలుసా? వంకలు తెలుసా? తుమ్మ గజ్జలు తెలియనట్టు కదా. నా చిన్నతనమున నా పల్లెటూళ్ళలో తుమ్మ గజ్జలు కట్టి గంతులే వేసేది. చిందు భాగవత యక్షగానాలలో చిన్ని కృష్ణుని వేసి మాడితే అందాల నా పల్లె నన్ను చూసి నవ్వేది. నన్ను గన్న నా తల్లి ముద్దాడి మురిసేది. ఆనాటి అందాల ఆటలే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. ఆనాటి అందాల ఆటలే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. వెన్నెల రాత్రుల్లో యక్షగానాలు నా పల్లె సీమల్లో, భాగవతాలే నా పల్లె సీమల్లో. వెన్నెల రాత్రుల్లో యక్షగానాలు నా పల్లె సీమల్లో, భాగవతాలే నా పల్లె సీమల్లో. సిగ్గువ గజ్జల సిగ్గులే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. సిగ్గువ గజ్జల సిగ్గులే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. ఇక దసరా పండుగ వస్తే జమ్మికాడి పోయేది. మీరు పోతుందా? అబ్బాయి